ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడే ఉండటం జరిగింది. సో వెళ్ళారు, మర్యాదపూర్వకంగా కలుసుకోగానే ఇంకేముంది, మామూలుగా సోషల్ మీడియా అంతా హోరెత్తిపోయింది. తెలుగుదేశం సోషల్ మీడియా కూడా అయిపోయింది. వైఎస్ విజయమ్మ మొత్తం కీలక భూమిక పోషిస్తున్నారు. ఆవిడ రేపో మాపో షర్మిల ఆధ్వర్యంలో గట్టిగా బలపడి వైసీపీని చీల్చేయబోతున్నారు అని. రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయి, సోనియా గాంధీ డైరెక్షన్. నిజమేనా ఇదంతా? మీరు తాడేపల్లి హెడ్ క్వార్టర్స్కి చాలా దగ్గరలో ఉంటారు కదా, ఎంతమంది వైసీపీ నాయకులు మాజీ మంత్రులు మరి వైఎస్ విజయమ్మ గారి ఆధ్వర్యంలో, షర్మిల గారి డైరెక్షన్లో, రాహుల్ గాంధీ పర్యవేక్షణలో కాంగ్రెస్లో చేరబోతున్నారు? డిబేట్లో పాల్గొంటున్న మిగతా ప్యానలిస్టులందరికీ కూడా నా నమస్కారాలు. వాసు గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు చెప్పిన అంశాన్ని మనం చూసినట్లయితే జేసీ ప్రభాకర్ రెడ్డి విజయమ్మ గారిని కలవటం అనేది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అంతకుముందు గతంలో ఒక 7 సంవత్సరాల క్రితం మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సాక్షి కార్యాలయం ముందు అనంతపురంలో ధర్నా చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు కూడా బూతులు తిట్టిన పరిస్థితిని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ వ్యక్తిగతంగా అనేక దోషులకు పాల్పడ్డారు. ఆ నేపథ్యంలో ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, అదే సమయంలో తాడిపత్రిలో అతను కేవలం మున్సిపల్ చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా కూడా అక్కడ ఆయన విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఆ తర్వాత పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల రావటం, షర్మిల తరపున వైఎస్ విజయమ్మ ఆమెని గెలిపించాలని కోరుతూ ఆమె వీడియో కూడా విడుదల చేసిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన అభ్యర్థులను కాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన షర్మిలని గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఇప్పుడు వస్తున్న వార్తల నేపథ్యాన్ని మనం చూసినట్లయితే రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ లో అత్యంత బలంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయాలనే ఒక రూమర్స్ కానీ లేదా గాసిప్స్ కానీ లేదా కొంత ఇంటర్నల్ గా కాంగ్రెస్ వాదుల నుంచి వస్తున్న సమాచారం కానీ మనకి వినిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఎంత సఖ్యతగా ఉండాలని ప్రయత్నించినా కూడా ఇంటర్నల్ గా ఓపెన్ గా ఆయన సింగిల్ గా వస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా అనేక అంశాల్లో కేంద్రానికి ఆయన మద్దతు ప్రకటించిన విధానం మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆయనకున్న ఏకైక మార్గం ఇండియా కూటమి తరఫున కొంత వాళ్ళతో కలిసి వెళ్లాల్సిన తప్పనిసరి రాజకీయ పరిస్థితులు ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి. అట్లా చూసినట్లయితే ఇటీవల ఆయన రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, దారుణాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలు ఇవన్నీ చూసినప్పుడు ఢిల్లీలో ధర్నా చేసిన ఇండియా కూటమి తరఫున మస్తాన్ గారు వినిపిస్తుంది. ఇవన్నీ ఓకే, ఇంతకీ వైఎస్ విజయమ్మ ఏ పార్టీలో ఉన్నారు? ఏ పార్టీ కోసం పనిచేస్తారు? వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ అధ్యక్షురాల నుంచి అక్కడ ఆ రోజు రాజీనామా చేసిన పరిస్థితి మనం ప్లీనరీలో కనిపించింది. అయితే ప్రస్తుతం ఆమె చూసినట్లయితే వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేస్తున్న విధానమే మనకు కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ఆవిడ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఆమెను భావించి తెలుగుదేశం నాయకుడు ప్రభాకర్ రెడ్డి గారు ఆమెతో భేటీ అయ్యారా? కాంగ్రెస్ తెలుగుదేశం అండర్స్టాండింగ్ ఏంటి? దీని మీద అనుమానాలు ఉన్నాయి జనాలకి. అంటే మనం ఇక్కడ చూసినట్లయితే షర్మిలకి ఎప్పుడైతే మొన్న జరిగిన ఎన్నికల్లో షర్మిల తరఫున ఆమె వీడియో రిలీజ్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరిందో ఒక రకంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఆమె సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. ఆమె భర్త వైఎస్ రాజశేఖర రెడ్డికి 2 సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ కూడా. అయితే ఆయన మరణించిన తర్వాత ఆయన మీద పెట్టిన కేసుల నేపథ్యంలో కొంత విభేదించిన మాట వాస్తవం. ఇప్పుడు షర్మిల పిసిసి ప్రెసిడెంట్ గా అయిన తర్వాత ఆమె పోటీ చేసిన తర్వాత ఆమె విజయమ్మ మద్దతు షర్మిలకే కనిపిస్తా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలవడం అనేది చాలా కీలకమైన అంశంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలహీనపడ్డారో ఆ బలహీనపడ్డ నేపథ్యంలో కాంగ్రెస్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన దాదాపు 80% మంది కాంగ్రెస్ వాదులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశాల మీద చర్చ సాగుతున్న నేపథ్యంలో వీళ్ళ భేటీ అనేది కీలక పరిణామంగా మనం చూడవచ్చు. వాసు గారు,
ఎందుకంటే వైఎస్ విజయమ్మ షర్మిల గారికి మద్దతు ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ కీలకంగా చూడాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారు